శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 45 చాప్టర్. అంధకాసురుడికి ఆ స్త్రీ రూపంలో ఉన్న వా శక్తి సముదాయాలందరికీ జరుగుతున్న యుద్ధంలో చాలా యుద్ధ కౌశలత చూపించినప్పటికీ కూడా పార్వతీదేవ చేసిన ఆ సేన ఏదైతే ఉందో వాళ్ళందరూ వీరోచితంగా చేస్తున్నారు. ఆ యుద్ధ భూమి అంతా కూడా అతి అద్భుతంగా ఉందంటే వీళ్ళకి ఎంత బలం ఉందో అంతకన్నా ఎక్కువగా ఈ స్త్రీమూర్తుల రూపంలో ఉన్న వాళ్ళు కూడా యుద్ధం చేసేస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత అంధకాసుడు ఇలా కాదు, ఎందుకు వ్యామోహం అన్నది మనల్ని ఏ స్థితికి తీసుకెళ్ళిపోతుందంటే కోరిక అన్నది అంత తీవ్రంగా ఉంటే ఏదన్నా చేసి అది సాధించుకోవాలి, అది దక్కించుకోవాలి. అందుకు ఏం చేయాలి, ఇప్పుడు నాకు కొన్ని కావాలన్నప్పుడు నేనేం చేస్తాను, ఈ పని బాగా ఎవరైతే చెయ్యగలరో, ఎవరినైతే అవతల వాళ్ళకి తట్టుకోవడానికి కష్టమో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి నేను అక్కడ ముందు పెడుతూ ఉంటాను. అలాగే అంధకాసురుడు కూడా మహావ్యూహ రచన చెయ్యాలి అనుకున్నాడు. ఆ రచన చెయ్యాలని గిల అన్న రాక్షసుణ్ణి అక్కడ నియమించాడు. ముఖం కరళం విధి సేవయాస్య తస్మిన్ కృతే భగవాన్ జగామ కల్పాంత ఘోరార్క సహస్రకాంతిర్కిరణశ్చ వై కుపీతః కృత్తివాసాః. అయితే ఈ గిలవన్నాడు అదే సేన దాన్ని ఎంత చక్కగా అమర్చాడంటే అది ఇంకా భయంకరంగా అనిపిస్తుంది. అంటే ఉన్నది తక్కువ మంది అయినా అవతలవాడు అవతల పక్షం నుండి యుద్ధం చేసేటప్పుడు ఎలా అయితే దాన్ని అమరుస్తారో, అంటే అక్కడ సేనని ఎక్కడెక్కడ ఎలా నియమిస్తారో ఇవన్నీ చూసేదానికి అవతల వాడికి ఇంకా ఎక్కువ సేన ఉందేమో అని అనిపిస్తుంది. అందుకని భయాన్ని కల్పించేలాగా ఉంటుంది. అంతలాగా ఆ వ్యవస్థని చేసేసాడు. అదే సమయంలో ఆ విష్ణు వచ్చాడు. ఆ విష్ణు ఎలా వచ్చాడు, 1000 సూర్యులక్క కిరణాలు కాంతి పుంజంలాగా ఉంటే ఎలా ఉంటుంది, అక్కడ మళ్ళీ ఎలా వచ్చాడు కల్పాంతం, అంటే కల్పం ఒకటి అయిపోయేటప్పుడు ఎలా అయితే లయం అయిపోయే సమయంలో ఎలా వస్తుందో అంత తీవ్రంగా వచ్చాడు. గతే తతో వర్ష సహస్రమాత్రే తమాగతం ప్రేక్ష మహేశ్వరం చ చక్రుర్మహాయుద్ధమతీవ మాత్రం నార్యాః ప్రహస్తాః సహ వీరకేన. అదే సమయంలో శివ కూడా తన ఆ పరమేశ్వరుడు పాశుపత ఆ వ్రతాన్ని ఏదైతే 1000 సంవత్సరాలు చేయటానికి వెళ్ళాడో అదంతా చేసుకుని అరణ్యం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఆయన వెనక్కి వచ్చేసాడు. ఇక్కడ విష్ణువు కూడా ఉన్నాడు. ఇక్కడ విష్ణువు ఉన్నాడు, ఈయన ఉన్నాడంటే మళ్ళీ రెండు ఉన్నారు కదా అన్నట్టుగా తీసుకోకూడదు. పరమాత్మ ఒక్కడే, అనేకం అవ్వగలిగిన వాడు. ఇక్కడ ఎంత ఉంటాడో అక్కడ కూడా అంతా ఉండగలిగిన వాడు. ఇక్కడ యుద్ధభూమిలో కోపంలో ఉన్నాడు, తినున్నాడు. మహేశ్వరుడు యుద్ధభూమికి తిరిగి వచ్చేశాడు. ఆయన్ని చూడగానే ఈయన తన వ్రతం అయిపోయింది, ఈయన ఆనందంగా వచ్చాడు. ఆయన్ని చూడగానే అక్కడున్న పార్వతీదేవి చాలా ఆనందించింది ఆయన రాకతో. ప్రణామ్య గౌరీ కిరీశం చ మూర్ధ్నా సందర్శయన్ భర్తుర్ అతీవ శౌర్యం గౌరీ ప్రయుద్ధం చ చకార హృష్టా హరస్తతః పర్వత రాజపుత్రిం కంఠే గుహిత్వా తు గుహాం ప్రవిష్టో రమా సహస్రాని విసర్జితాని గౌరీ చ సమ్మానశతైః ప్రపూజ్య గుహాముఖే వీరకమేవ స్థాపయన్. యుద్ధభూమిలో అయితే స్త్రీలు ఉన్నారో, ఎవరైతే పార్వతీదేవి ఆ మహేశ్వరుడు యొక్క రాకను చూసిందో, అప్పుడు దాకా యుద్ధము బాగానే చేశారు. ఆయన రాకతో ఇంకా ఆనందంగా విజృంభణలాగా యుద్ధం జరిగిపోతుంది. అక్కడ ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా పరమేశ్వరుని చూడగానే తల వంచి ఆయనకి ప్రణామం కూడా చేసింది. భర్త యొక్క రాకతో అతి ఆనందంగా ఉన్న ఆవిడ ప్రసన్నపూర్వకంగా ఇంకా చాలా ఆనందంలో ఇంకా ఘోర యుద్ధం చేసేసింది. తర్వాత మళ్ళీ ఆవిడ వెంటనే ఆ పరమేశ్వరుడు ఆవిడ్ని కూడా దగ్గర తీసుకునేసరికి వెంటనే ఇద్దరు మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయారు. ఈ గుహలోకి వీళ్ళు వెళ్ళేటప్పటికి వీళ్ళతో పాటు ఎంతమంది అయితే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా యుద్ధానికి అమ్మవారు ఒక పిలుపుతో ఈ సకల దేవతలు స్త్రీమూర్తి రూపంలో ఉండి యుద్ధం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారు. వీరోచితంగా ఇప్పుడు దాకా పరమేశ్వరుడు యొక్క రాకముందు వరకు తనతో ఉండి యుద్ధం చేసిన కారణంగా వాళ్ళందరినీ కూడా తగిన రీతిలో అందరికీ సన్మానం చేసింది విధి విధానంగా. అలాగే వీరకుడు కూడా ఎన్నో రకాల బహుమతులు ఇచ్చి ఆయన్ని కూడా చాలా అంటే ఆనందంలో, ఇప్పుడు మనకి ఏదన్నా బాగా కోరిక ఉంది,
ఆ కోరిక నెరవేరిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఆనందంలో ఇంకా 2 ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాం. ఇలా వీళ్ళందరికీ ఇచ్చేసి అలాగే వీరకుడికి కూడా అంతకన్నా ఎక్కువ ఇచ్చి మళ్ళీ ద్వారం దగ్గర ఆయన్నే ద్వారపాలకుడిగా మళ్ళీ నియమించింది అమ్మవారు. తతో న గౌరీం గిరీశం చ దృష్ట్వా సురేశ్వరో నీతిర్విచక్షణో హి ధృతం స్వాధూతం విగసాఖ్యమేవ సా ప్రేషయామాస శివోపకంఠం. కానీ ఇక్కడ అంధకాసురుడికి పార్వతీదేవి మీద వ్యామోహం ఉంది. అప్పుడు దాకా యుద్ధరంగంలో ఉండి యుద్ధం చేస్తుంది. ఎలా అయినా ఆవిడ్ని చేసుకోవాలనుకున్నాడు. అందుకుని ఆతృత అవకాశం కోసం వెదురు చూస్తూ ఉన్నాడు. విచక్షణ రహితంగా అది మనకు కోరిక అన్నది తీవ్రంగా అయిపోతే ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది మాట్లాడొచ్చు, మాట్లాడకూడదు అన్నది మనము మర్చిపోతూ ఉంటాము. అక్కడ ఆయనకి ఆ పార్వతీదేవి కనిపించట్లేదు, ఇటు శంకరుడు కనిపించట్లేదు. ఆ యుద్ధ భూమిలో వాళ్ళిద్దరూ కనిపించేశారు. ఇంతలో యుద్ధం చేస్తున్నప్పుడు కనిపించింది. ఇప్పుడు ఆయన రాకతో చూశాడు, అంతలోకి ఇద్దరు మళ్ళీ లేరు. అందుకుని వెంటనే దూతగా మళ్ళీ విగస అన్న వాడిని ఆ పరమేశ్వరుడి దగ్గరికి పంపించాడు. తెస్తేహ ప్రహారేరపి జర్జాంగం తస్మిన్నరణే దేవగణేర్తేర్యః జగదవాక్యం తు సగర్వముగ్రం ప్రవిశ్య శంభుం ప్రణిపత్య మూర్ధ్నాః. ఇక్కడ ఆ యుద్ధంలో దేవతలందరూ కూడా ఇక్కడ ఆ దైత్యుడు చూశాడు, వీళ్ళు లేకపోయేసరికి వెంటనే దూతగా పంపించేశాడు మళ్ళీ ఇంకొకసారి సందేశాన్ని ఆ పరమాత్మకి తెలపటానికి. అంటే ఒకసారి పంపాడు, యుద్ధమన్నా చేసుకో, మరణమే వస్తుంది కానీ నీకు లభించదు అని చెప్పాక కూడా యుద్ధానికి పాల్పడ్డాడు. అక్కడ విజయం రావట్లేదు. అయినా సరే అంటే కొన్ని మనం ప్రయత్నాలు ఎలా చేస్తూ ఉంటామంటే మనకి సంకేతాల రూపంలో తెలుస్తూ ఉంటుంది. కొన్ని ఎలా అయితే 99% చేసేసాము, ఇంకొకటి చేస్తే అది పూర్ణం అయిపోతుంది. కాకపోతే అప్పుడు దాకా మనకి పెద్దగా ఫలితం ఏమి కనిపించదు. నిరాశకి లోనయ్యి మనం అక్కడితో పని ఆపేస్తూ ఉంటాం. చివరి దాకా తీసుకెళ్ళం ధర్మపరంగా. కానీ అధర్మంగా ఉన్నప్పుడు 100 కాదు, 200 కాదు, ఏదైనా సరే ఎంత నష్టం వస్తున్నా సరే వాటిని గమనించుకోకుండా మళ్ళీ అవే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకా తీవ్రత పెంచేసుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా ఆ అసురుడు ఇలా కాదని చెప్పి వెంటనే అక్కడ మళ్ళీ దేవతలు వీళ్ళందరూ ఆయుధాలతో ఎంతో బాగా ఇక్కడ ఎవరినైతే దూతగా పంపిస్తున్నాడో వాడి శరీరం కూడా ఎలా అయిపోయింది అంటే ఇంతమందితో ఇప్పుడు దాకా ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ శరీరం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది. అవన్నీ గాయాలతో ఉన్నాడు. అంటే ఇంత గాయాలతో ఉన్నప్పటికీ కూడా ఎవరి సంపర్కంలో ఉంటావు అన్నది ఎందుకు చెప్తారు ఈ సందర్భంలో అంటే విచక్షణ రహితంగా. నాకు ఇది తగలటానికి కారణం ఏంటి, నేనేం చేస్తున్నాను, దీన్ని నేను ఇలా చెయ్యకూడదన్నది రాకుండా దూతగా మళ్ళీ ఏదైతే సందేశాన్ని ఇచ్చాడో అంతే గర్వంగా అది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పరమేశ్వరుడు చెప్పటానికి కూడా కొంచెం కూడా సంకోచం అన్నది లేకుండా గుహలోపలికి వెళ్ళాడు. ఆ దూతగా వచ్చిన వాడు గుహలోపలికి వెళ్ళి ఆ పరమేశ్వరుడితో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. అంటే దూత ఉవాచ సంప్రేషితోహం వివిశో గుహం తు ఓషోందకస్త్వా సమువాచ వాక్యం నార్యా న కార్య తవ కించిదస్తి విముచ్చ నారీం తరుణీం స్వరూపాం. ఈ దూతగా వచ్చినవాడు అంధకాసుడు ఒక సందేశాన్ని చెప్తున్నాడు. అంధకాసుడు ఎలా చెప్పాడు, దూతగా పంపించేవాడిని చాలా జాగ్రత్తగా పంపించాలి, ఆ సందేశం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటం, అలాగే మళ్ళీ ఈ కార్యాన్ని సందేశంతో కూడా పూర్తి చెయ్యగలిగేలాగా ఉండాలి. అవతల వాళ్ళ భయం పుట్టించో ఇంకోటి పుట్టించో. కానీ ఇక్కడ అంధకాసుడుగా పంపించబడిన వాడు ఈ దూత అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అంధకాసుడు ఒక సందేశాన్ని చెప్తున్నాడు. ఏమని, నువ్వు సన్యాసివి, నీకు స్త్రీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, పైగా ఈ స్త్రీ ఇంత అందంగా ఉంది, ఇంత అందంగా ఉన్న ఆవిడికి నువ్వు పనికిరావు, పైగా ఎవడి యవ్వనంలో ఉన్నందుకుని నాకు సమర్పించేసేయి. ఈ స్త్రీ రత్నం చాలా అమూల్యమైనది, నువ్వు తపస్విగా ఉన్నావు, తపస్సులు చేసుకునేవాడివి, తపస్సు వృత్తికి విరోధంగా ఒక స్త్రీని నీ దగ్గర పెట్టుకోవటం అన్నదే ధర్మం కాదు. అందుకుని నువ్వు ఆ స్త్రీని నాకు సమర్పించేసేయి. నాకు సమర్పిస్తే ఆ స్త్రీకి ఆవిడ యవ్వనంలో ఉంది, పైగా నా దగ్గర చాలా భోగాలు ఉన్నాయి అన్న భావంతో చెప్పాడు. ప్రాయో భావాస్తాపస్
తచ్చుష్యస్వ శాంతం మయా యత్ కమనీయమంతః మునిర్వీరోధవ్య ఇతి ప్రాచింత్య నత్వం మునిస్తాపసా కింతు శత్రుః అతీవ దైత్యేషు మహావిరోధి యుద్ధస్వ వేగేన మయా ప్రమత్త నయామి పాతాళ తలానురూపా యమక్షయం తాపసా ధూర్తా హిత్వాం. తపస్విగా ఉన్నావు, అంతఃకరణ ఎప్పుడూ శుద్ధిగా ఉండాలి. పైగా తపస్సుకి ఏం కావాలి? ప్రథమం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ మన వశంలో ఉండాలి. క్షమ అన్నది, పైగా సేవా భావన అన్నది ఎక్కువగా ఉండాలి. అందుకని నువ్వు ఏం చేయాలి? మునిలు చేసేదానికి విరోధంగా నువ్వు స్త్రీని పెట్టుకుని తిరగకూడదు. అందుకని నీకు నువ్వే విచారించుకో, ఈ స్త్రీ నీ దగ్గర ఉండటానికి తగదు, నువ్వు సన్యాసిగా ఉన్నావు, అందుకని విరోధంగా ఏమి చేయకుండా నాకు ఇచ్చేసేయి. తపస్సులు ఎలా ఉన్నారో అలాగే ఉండు, తపస్వికి వ్యతిరేకంగా నువ్వు ఇప్పుడు వ్యవహరించకు అని చెప్పాడు. దూత ఏం చెప్తున్నాడో అక్కడ సందేశాన్ని మట్టుకే విన్నవిస్తున్నాడు. సన్యాసులు సాధారణంగా ఏం చేస్తారంటే అన్నిటికీ దూరంగా ఉంటారు, ఎంతసేపు ధ్యానంలో ఉంటారు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ వాళ్ళ వశంలో ఉంటాయి. అందుకు నువ్వు దానికి వ్యతిరేకంగా ఉండకు, నాకు ఆ శ్రీరత్నాన్ని సమర్పించేసేయి, లేకపోతే నాతో యుద్ధానికన్నా తలపడు. నువ్వు తపస్విలా ఉండటానికి కూడా పనికిరావు, ఎందుకంటే తపస్సులకు వ్యతిరేకంగా ఒక స్త్రీమూర్తిని కూడా పెట్టుకున్నావు, అందుకు నువ్వు తపస్వి కూడా కాదు. నిన్ను వెంటనే నేను యమపురానికి పంపించేస్తాను, నాతో యుద్ధం చేసి నువ్వు మరణించంటే నిన్ను చంపైనా నేను ఆవిడని దక్కించుకుంటాను, లేదా నీకు నువ్వైనా నాకు సమర్పించేసుకో. ఇవన్నీ అక్కర్లేదనుకుంటే నాకు సమర్పించేసే, లేదా నాతో యుద్ధం చెయ్యి, నిన్ను చంపేసన్న ఆవిడ్ని నేను దక్కించుకుంటానన్న భావంలో చెప్తున్నాడు. తీవ్రత అంటే ఒకటి కోరిక ఉన్నప్పుడు అవతల వాళ్ళని హింసించైనా అది దక్కించుకోవాలని చూస్తాను తప్పితే నాకు ఇది అర్హత ఉందా, పాత్రత ఉందా, లేకపోతే వాళ్ళు ఇస్తే తీసుకుందాం అన్నట్టుగా కూడా ఉండదు. సనత్కుమార ఉవాచ ఏతద్వచో దూతముఖాన్నిశమ్య కపాలమాలి తమువాచ కోపాత్ జ్వలన్ విషాదేన మహాస్త్రీనేత్రః సతాం గతిర్దుష్టమద ప్రహర్త. సనత్ కుమారుడు గారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. దూత ముఖం నుంచి వచ్చిన మాటలన్నీ విన్న తర్వాత సజ్జనులు రక్షించేవాడు, దుష్టుల్ని శిక్షించే ఆ పరమేశ్వరుడు, కపాల మాలల్ని ధరించినవాడు, త్రినేత్రుడు, శోకాగ్నిలాగా ఉన్నవాడు, చాలా కోపంలో దూతతో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. శివ ఉవాచ. ఇక్కడ పరమాత్మ కోపంలో చెప్పాడు అంటే అర్థం ఏంటంటే మనకు కూడా కోపం వచ్చింది, సంతోషం వచ్చింది, బాధ వచ్చింది కాబట్టి మనం ఒక్కొక్కలాగా ఉంటాం. ఆయన అలా అని కాదు అర్థము. మళ్ళీ తప్పుని సరిదిద్దుకునేలాగా ఇంకో అవకాశం ఇస్తున్నాడు. అవకాశం అన్నది ప్రతిక్షణం ఇస్తూనే ఉంటాడు. నువ్వు మారితే నువ్వు బాగుపడతావు, మారకపోతే ఏం చేస్తాడు? మూలాల నుంచి తీసేస్తాడు. తీయటం పెట్టడం ఒక లెక్క కాదు. శివ ఉవాచ వ్యక్తం వచస్తే తదతీవ చోగ్రం ప్రోక్తం హి తత్వం త్వరితం ప్రయాహి కురుష్వాయుద్ధం హి మయా ప్రసహ్య యది ప్రశక్తో అసి బలేన హిత్వం. ఆ పరమాత్మ మళ్ళీ ఆ దూతకి ఇలా చెప్తున్నాడు. దూత, నువ్వు ఏదైతే నాతో ఇప్పుడు వరకు సందేశంగా నువ్వు చెప్పావో అవి చాలా కఠోరమైన మాటలు. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిన్ను పంపిన అతనికి వెళ్ళి చెప్పు, నిజంగా బలం ఉంటే అంత యుద్ధం తెలిస్తే వచ్చి త్వరగా యుద్ధం చెయ్యమను, ఆ బలాన్ని ప్రదర్శించి అప్పుడు తీసుకెళ్ళమను, ఈ మాటలు కట్టి పెట్టమను. యహస్యాధా శక్తో భువి తస్య పుత్రే దౌర్ధనేర్వా సమునోహరేశ్చ ఆయాంతు దైత్యాశ్చ బలేన మత్తా విచార్యమేవం తు కృతం మయేతత్ శరీరయాత్రాపి కుతస్త్వశక్తేః కుర్వంతు యద్విహితం తు తేషాం మమాపి యద్యత్ కరణీయమస్తి తత్ తత్కరిష్యామి న సంశయోత్ర. ఈ భూమి మీద శక్తి లేనివాడు ఇటువంటి సుందరి మీద అపేక్ష పెట్టుకోకూడదు, ఎందుకంటే నీకు లభించదు. కొన్ని నాకు గొంతుమ కోరికలు అంటావు, ఎందుకంటే నీకు అంత తాహత లేదు, నీకంత లేదు కాబట్టి. అలాగే ఎవరైనా సరే అది శక్తి కొలది ప్రాప్తిస్తుంది అంటే నువ్వు కృషి చేయి, నీకు లభిస్తుంది. పైగా కొన్ని నేను ఎంత కృషి చేసినా దూరపు కొండలు నునుపెక్కువ అని అన్నట్టుగా ఇప్పుడు
అది కావాలన్న కోరిక అందరికీ ఉంటుంది, కానీ అది సాధ్యమయ్యేది ఎంతమందికి, అంత శక్తి మనకుందా, అంత సమర్థత మనకుందా అన్నది కూడా తెలుసుకోవాలి. అన్నీ కావాలనే కోరిక ఉండటం కూడా మంచిది కాదు. కృషి చేయటం ఎంత మంచిదో, ఆ కృషి కూడా నీకు లభించే వాటి గురించి కృషి చేస్తే అవి ఉన్నతంగా లభిస్తాయి. మనకి సాధ్యం కానిది కావాలన్న కోరిక పెంచుకోవటం అధర్మం అవుతుంది. దానికోసం మళ్ళీ నేను అన్నీ చిన్న భిన్నం చేసేసి ఉండటం కూడా అధర్మం అవుతుంది. అందుకే ఎవరికైతే ఆ శక్తి లేదో ఇటువంటి స్త్రీని కానీ, ధనాన్ని కానీ వాళ్ళకు ఉండి కూడా ప్రయోజనం లేదు. అంటే ఇప్పుడు ఇవ్వటానికైనా సరే నీకంత యోగ్యత లేదు. అందుకని అటువంటి యోగ్యత లేనివి నీ దగ్గర ఉన్న పెద్ద ప్రయోజనం లేదు. వాడటం చేతకాని వాడికి ఒక అమూల్యమైన వస్తువు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటాడు, ఏం చేసుకుంటాడని అది లేనప్పుడు అది ఉండి కూడా దండగా. అందుకుని బలమదంతో ఉన్న దైత్యుడా, వచ్చి కావాలంటే యుద్ధం చేసి సాధించుకో, నేను నిశ్చయించేసుకున్నాను. అశక్తుడైన వాడికి ఆ శరీర యాత్ర అన్నది కూడా అసమర్థతే. అంటే శరీరం ఉన్నది ఎందుకు అంటే, ఇప్పుడు నాకు నీళ్లు కావాలి, దాహం వేస్తుంది, నాకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకోవటానికి కూడా నాకు బద్ధకం ఎక్కువైతే ఎవరిస్తారు? అంటే ఈ శరీరంతో చెయ్యవలసినవి చెయ్యాలి, చెయ్యకూడనివి చెయ్యకుండా కూడా ఉండేలాగా నాకు తెలుసుకోవాలి. అందుకే హిత విహిత అన్నారు. నీకు హితం చేసేవి కొన్ని ఉంటాయి, అహితమైనవి కొన్ని ఉన్నాయి. ఆహారం తింటే శరీరానికి పుష్టిస్తుంది, నోట్లో పెట్టుకోవాలి. అలాగే ఏది పడితే అది తినేస్తే రాళ్ళు రప్పలు కూడా చేతికి దొరుకుతున్నాయి, నోట్లో వేసుకుంటామా? లేదే. ఈ శరీరానికి పుష్టినిచ్చేవి తినాలి, ఆరోగ్యాన్ని ఇచ్చేవి తినాలి, ఆరోగ్యాన్ని క్షీణింపచేసేవి తాకకూడదు. మితి అలా తీసుకోవాలి. పైగా ఎంత మంచివైనా సరే మళ్ళీ అది పరిమితిలోనే తీసుకోవాలి. అందుకే ఇక్కడ నువ్వు ఏది చెయ్యాలో చేసుకుని నిశ్చయించుకుని యుద్ధానికి వచ్చే. నిజంగా నీకు అది కావాలి అనుకుంటే నాకు ఇక్కడ బేరాలు ఆడకుండా యుద్ధానికి వచ్చి యుద్ధం చేసి నువ్వు సాధించుకో. అంత శక్తి లేకపోతే ఇంక ఈ సందేశాలు కూడా అక్కర్లేదు. ఏదన్నా నీ బలాన్ని ప్రయోగించి అది నువ్వు సాధించుకో. పైగా అంత బలం నీకు ఉందని నువ్వు అనుకుంటే నువ్వే నిర్ణయం తీసుకుని రా. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, నువ్వు ఏది చేస్తావు అది చేయి, నేను చెయ్యవలసింది నిస్సందేహంగా అది నేను చేసి తీరుతాను. సనత్కుమార ఉవాచ ఏతద్వచస్తద్ విగసూపి సత్తస్మాచ్చుత్వా హరాంత్రిగత ఏవ హుష్టః ప్రఘాతత్తో గర్జితా హుంకారకృతాని కుర్వస్తతో దైత్యపతిః సకాశం. సనత్ కుమారుడు వాడు మళ్ళీ ఇలా చెప్తున్నారు. పరమేశ్వరుడు దూతగా వచ్చిన వాడికి అలా ఆ మాటలు చెప్పిన తర్వాత విగస కూడా అక్కడి నుంచి మళ్ళీ ఆయనకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దైత్యుడైన అంధకాసురుడి దగ్గరికి. అయితే దీని తర్వాత గర్జన పూర్వకంగా ఒక్కసారిగా వెళ్ళి హుంకారం, దైత్యుడైన ఆ అంధకాసురుడి దగ్గరికి వెళ్ళాడు. అంధకాసురుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా హుంకారం చేశాడు. ఒకటి కావాలన్న కోరిక తీవ్రంగా ఉంది. ఇక్కడ యుద్ధం చేస్తుంటే కూడా ఆ యుద్ధం ఎక్కడా కూడా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది, కానీ విజయం అన్నది ఎక్కడా కనిపించట్లేదు. ఆ కోరిక ఇంకా తీవ్రంగా, ఎంత చేసినా సరే దేనికోసమైతే చేస్తున్నానో అది నాకు లభించేలాగా, నువ్వు ఎలాగో తపస్వివి, నీకు ఇది అవసరం లేదన్నట్టుగా మాట్లాడని మాటలు కూడా దూత ద్వారా మళ్ళీ గర్వానికి లోనే చెప్పించేశాడు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో యుద్ధకాండలో 45 చాప్టర్ సంపూర్ణం.